మెయిన్ 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 బాలోత్సవం లోగో. సో ఇలానే ఉంటుంది. హాయ్. సో మా ఎన్ఎస్ఎస్ టీమ్ అనమాట. ఇక్కడైతే ఫస్ట్ 23 సబ్ ఈవెంట్స్ అయితే ఉన్నాయి. దాని యొక్క వెన్యూస్ అండ్ వెన్యూ నంబర్స్, వెన్యూ ప్లేసెస్. అండ్ ఈ 23 కాక టోటల్ వచ్చేసి 61. సో కళల గురించి చెప్తున్నావు. ఇక్కడున్న చిన్నారులందరూ కళల్లో ప్రావీణ్యత ఉన్న వాళ్ళే, తెలుసు ఆశ్రిత. చిన్నారులు మిమ్మల్ని కొంతసేపు అలరించే భాగ్యాన్ని మా వివిఐటియు విశ్వ కుటుంబానికి ఇస్తారని కొంచెం ఇవ్వండి. డిగ్నిటరీస్ రా కూర్చునేది. నేను ఒక డిగ్నిటరీని. స్నానం చేసావారా ఫస్ట్? సార్ హెచ్ఓడి సార్ చూస్తున్నారు సార్. హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ఇవాళ మా కాలేజ్లో బాలోత్సవం పెద్ద గ్రాండ్ లెవెల్లో ఒక ఈవెంట్ జరగబోతున్నాయి. ఈ యొక్క ఈవెంట్లో 61 సబ్ ఈవెంట్స్ ఉన్నాయండి. సో మీరు ఇంకా ఆలోచించవచ్చు ఎలా ఉండబోతుందో. కాలేజ్ బస్లో అయితే వచ్చేసానండి. కాలేజ్కి బయలుదేరాం. టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 7 అవుతుంది. సో మన వసీం కూడా ఉన్నాడు. వసీం, ఇద్దరం సేమ్ మ్యాచింగ్. సో రే చూసావా అసలు బస్లో? కాదు, మనం ఇద్దరం తప్ప ఎవరం లేదు. అరే రాత్రికి కాల్ చేసావా? అరే ఫుల్ షేక్ అవుతుందా? ఎవరు లేదు కాదు, ఇవాళ ఈవెంట్ ఫుల్ ఎక్సైటెడా? అంటే ఫస్ట్ ఇయర్లో మేము ఎక్స్పీరియన్స్ చేసాం కదా. సో అంత ఎక్సైట్మెంట్ అయితే ఏం లేదు. జస్ట్ వెళ్ళి పార్టిసిపేట్ చేయాలనే తాపత్రయం తప్ప. సర్లే, అక్కడ దిగి మాట్లాడదాం. ఫుల్ షేక్ అవుతాం. సో గైస్, బస్ అయితే దిగేసాం. బ్రేక్ఫాస్ట్ కూడా డన్. ఇంకా ఇవాళ ఈవెంట్కి వచ్చేద్దాం. ఇవాళ చాలా పెద్ద ఈవెంట్. ఆ ఈవెంట్లో సబ్ ఈవెంట్స్ 61 ఉన్నాయన్నమాట. 61 ఈవెంట్స్లో ఏమేమి జరుగుతాయి ప్రతిదీ కంప్లీట్ డీటెయిల్గా ఇవాళ ఈ వ్లాగ్లో కవర్ చేద్దాం. సో మన వసీం నాతో పాటు బస్లోనే వచ్చాడు. అరే ఏంట్రా సరిగ్గా నుంచోండి. లాస్ట్ టైం వచ్చావా? రాలేదు. ఎందుకు? ఈవెంట్స్ అంటే ఇంట్రెస్ట్ లేదు. ఈసారి చూడాలి, బాగా చేస్తున్నారంట. సర్లే, ఈసారి వచ్చావు కదా, అసలు ఐడియా లేదు కదా. మొత్తం మా జాఫర్కి కూడా నో ఐడియా. మీతో పాటు జాఫర్కి ఒక బ్రీఫ్ ఇంట్రో ఇద్దాం. రే ఓకే. అరే నువ్వు చెప్పరా, లాస్ట్ టైం ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? మందైతే బాగానే ఉంది. అంటే చిన్న పిల్లలు వస్తారు, వాళ్ళ కోసమే రావడం. నేనైతే చిన్న పిల్లలు క్యూట్గా ఉంటారు, వాళ్ళని చూసి ఆనందిద్దామని. వాళ్ళ ఆనందంలోనే నా ఆనందం ఉంది కాబట్టి వచ్చాను. చూద్దాం. పిల్లలు అయితే మాత్రం పిచ్చ క్యూట్ ఉంటారప్ప. ఒక్కొక్కడిని ముద్దు పెట్టుకోవడం. సరే, ఇంకా డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తావు కదా? ఎస్. సో నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాను. ఇంకా లేట్ ఎందుకు, కాలేజ్లో వెళ్ళిపోదాం. కాలేజ్ గ్రౌండ్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ప్రతి ఊరు నుంచి బస్సు అనేది రావడం జరిగింది. సో మీరు చూసినట్లయితే బస్సెస్ అయితే చాలా ప్రదేశాల నుంచి వచ్చాయి. అండ్ లైట్ సెటప్ సాయంత్రం ఎన్నింటికల్లా ఈవెంట్ అవుతుందో ఐడియా లేదు. క్లోజింగ్ సెరమనీ మాత్రం వివిఐఎస్సికి ఇచ్చారు. సో అది చూద్దాం ఎలా ఉంటుందో. అటు చూసినట్లయితే కార్స్, అటువైపు ఇంకో గ్రౌండ్ ఉంది. సో ఒక నిమిషం, అక్కడైతే ఇంకో బస్సెస్ ఉన్నాయి. అక్కడ అంటే లైక్ చాలా ప్లేసెస్ నుంచి బస్సెస్ అయితే పెట్టడం జరిగింది. సో ఆ గ్రౌండ్లో కూడా లైట్ సెటప్ పెట్టారు. ప్లస్ గ్రౌండ్లో బస్సెస్ అయితే వచ్చాయి. మన సూర్య బ్రో. సో పదండి, ఇంకా లేట్ ఎందుకు, డైరెక్ట్ కాలేజ్ లోపలికి వెళ్ళి కలుద్దాం. సో గైస్, ఇది మా యూనివర్సిటీ బ్లాక్ అనమాట. ఇక్కడ ఈవెంట్స్, ఇక్కడ ఒక స్టేజ్ పెట్టారు. అండ్ మెయిన్ బాలోత్సవం లోగో. సో ఇలానే ఉంటుంది. హాయ్. సో మా ఎన్ఎస్ఎస్ టీమ్ అనమాట. సో ప్రతి చోట మీరు చూసినట్లయితే జెండాస్ పెట్టారు. ఎరా వాడు తప్పు మ్యామ్.
ఫస్ట్ ఎక్కడికి వెళ్దాం నువ్వు చెప్పు. సెంటర్ బ్లాక్ వెళ్దాం. సెంటర్ బ్లాక్ వెళ్ళి మనకి ఏమైనా వర్క్ అసైన్ చేశారో కనుక్కుందాం. కనుక్కొని దాన్ని బట్టి మనం డిసైడ్ అవుదాం. ఓకేనా? ఓకేనా. ఈ ఆర్ట్ బాగుంది బ్రో. అరే నేను చూడలేదురా ఇది. ఇక్కడ కింద డిస్క్రిప్షన్ ఉంది, అది చూడలా నేను. ప్రతి దాని అదే మనం విజయవాడ సమయంలో కొండపల్లి పురాతనంలో దాని గురించి అది కొండపల్లి బొమ్మలు ఎక్కడ తయారయ్యాయి ఏంటి అని దానికి బ్రీఫ్ ఇచ్చారు అక్కడ. అదే ఉంది విజయవాడలో కొండపల్లి గ్రామంలో తయారవుతాయి. అరే ముసుగులో ఏం చెప్తున్నాడు రా. మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నాం. అది ట్రెడిషన్ ఎక్కడ మొదలైంది, ఎలా మొదలైంది, అలాంటివి ఉంటాయి. అదే ఆ డీటెయిల్స్ బ్రీఫ్ ఇచ్చారు. ఏరా చెప్పు. ఈసారి థీమ్స్ అయితే బాగా పెట్టారు. పోయినసారి ఫస్ట్ థీమ్స్ చూద్దామా? థీమ్స్ చూద్దామా? చూపించావు కదా ఇప్పుడు. ఇట్రా అది కాదు, అంటే సబ్ ఈవెంట్ 61 సబ్ ఈవెంట్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో ఇక్కడైతే ఫస్ట్ 23 సబ్ ఈవెంట్స్ అయితే ఉన్నాయి. దాని యొక్క వెన్యూస్ అండ్ వెన్యూ నంబర్స్, వెన్యూ ప్లేసెస్. అండ్ ఈ 23 కాక టోటల్ వచ్చేసి 61. సో అవి ఎక్కడ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ అయితే ప్లేసెస్ వెన్యూస్కి వెళ్ళిపోదామా, లేకపోతే ఫస్ట్ మన వర్క్కి వెళ్ళిపోదామా? వెన్యూస్కి వెళ్ళి మనం ఇంకా మన వాళ్ళు ఇంకెవరెవరు ఉన్నారు వాళ్ళని కలిసి వర్క్స్ అనేది డివైడ్ చేసుకుందాం. సరే చలో ఫిర్. సో మార్నింగ్ నుండి వచ్చావు కదా, నీకేమనిపిస్తుంది, ఎలా అనిపిస్తుంది అది చెప్పు. అరే నేను అడుగుతారా క్వశ్చన్? సో బ్రదర్ ఫస్ట్ పేరు చెప్పు. మోక్షిత్. ఫ్రమ్ విచ్ డిపార్ట్మెంట్? సిఎస్ఎం. సో ఫస్ట్ ఇయర్ కాబట్టి ఎలా అనిపిస్తుంది మన ఈవెంట్స్? బయట నుంచి ఇంకా స్టార్ట్ అవ్వలేదులే, బయట నుంచి డెకరేషన్స్ అవన్నీ ఎలా అనిపిస్తున్నాయి? చాలా బాగుంది, కొత్తగా ఉంది. నీకు అసలు ఏం తెలుసు బాలోత్సవం గురించి? చిల్డ్రన్స్ ఫెస్టివల్ అని తెలుసు, అంతకు మించి ఏం తెలియదు. ఇదే ఫస్ట్ టైం బాలోత్సవం చూద్దాం కాలేజ్లో. సో చాలామంది స్టూడెంట్స్ వస్తున్నారు. ఈవెంట్స్ ఎన్ని ఉన్నాయో తెలుసా? 61 ఈవెంట్స్ ఉన్నాయి వాళ్ళ. ఈ ఒక్క రోజు కాకుండా 3 days కూడా 61 ఈవెంట్స్ ఉన్నాయి. సో తర్వాత కలుద్దాం. ముందు మా వర్క్స్ దగ్గరికి వెళ్ళిపోయి వివిఐటి విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మకంగా, వైభవోపేతంగా, ప్రతిభా సమన్వితంగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు బాలల సాంస్కృతిక పండుగ బాలోత్సవ్ 2025కు విచ్చేసిన విద్యార్థిని విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మరియు పాత్రికేయులకు ఇదే మా ఆత్మీయ ఆహ్వానం.
నేటి బాలలు తమ కళ్ళలోని కళలను కళగా మార్చి మనం దర్శించేలా మన ముందు ప్రదర్శించడం ద్వారా వారి బాల్యం సుసంపన్నం చేసుకోవడమే కాకుండా మన బాల్యపు జ్ఞాపకాలను సైతం మన కళ్ళకు కట్టడానికి మరోమారు వేదిక కానుంది మా ఈ బాలోత్సవం. మానవ జన్మ పొందటమే అతి దుర్లభమైతే మన దేశంలో జన్మించగలడం అత్యంత దుర్లభమైన విషయము. దానికి కారణం ఈ దేశం యొక్క సమృద్ధి అయిన సంస్కృతి. ఐషిత, ఏంటి రోజు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? పెద్ద పెద్ద మాటలు కావు ఆశ్రిత. ధర్మబద్ధమైన మనుషులు ఎలా నేర్చుకోవాలో నిర్దేశించిన వేదాలను ప్రపంచ మానవాళికి అందించిన దేవభూమిగా కర్మభూమిగా ప్రసిద్ధికెక్కిన మన ఈ దేశ సంస్కృతి యొక్క గొప్పతనాన్ని చెబుతున్నాను. అలాంటి సంస్కృతిని అనేక శతాబ్దాలుగా నిలబెట్టుకోవడానికి దోహదపడుతున్న మన కళల గురించి చెబుతున్నాను. ఏమిటి కళల గురించి చెప్తున్నావు? ఇక్కడున్న చిన్నారులందరూ కళల్లో ప్రావీణ్యత ఉన్నవాళ్లే, తెలుసా? తెలుసు ఆశ్రిత. చిన్నారులు, మిమ్మల్ని కొంతసేపు అలరించే భాగ్యాన్ని మా BVITU విశ్వ కుటుంబానికి ఇస్తారని కొంచెం ఇవ్వండి. తమ వాయిద్యాలతో, పాటలతో, నృత్యాలతో మనల్ని మంత్రముగ్ధుల్ని చేయడానికి విచ్చేసిన మా వివా మరియు BVITU విద్యార్థిని విద్యార్థుల ప్రదర్శనలు తిలకిద్దామా? రామనామం మధురమైనది, రమ్యమైనది. ఆ శేషతల్ప సుఖనిద్రిత రాముడు నామాన్ని రసరమ్యంగా ఆలపించడానికి వస్తున్న మన వివా పాఠశాల విద్యార్థుల బృందాన్ని కరతాళ ధ్వనులతో ఆహ్వానిద్దాము. సో గైస్, కాలేజ్లో ఎంట్రీ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు లైన్గా ఏమేమి ఈవెంట్స్ జరుగుతున్నాయి మొత్తం చూపిస్తాను. అంతకన్నా ముందు టైం చెప్పేస్తాను ఎగ్జాక్ట్లీ. అరే ఎంత అయిందిరా చూడి చెప్పండి రా. ఏంటిది క్లారిటీ కదా? టైం ఐ నీడ్ టైం. 12 అయిపోయింది. ఎప్పుడో పొద్దున్న వస్తే ఇప్పుడు వ్లాగింగ్ స్టార్ట్ చేశా. ఎందుకంటే ఇందాక నుంచి చాలా అంటే చాలా పనులు. మెయిన్ మా వసీం గాడి పని, అది సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఒకసారి వాడిని అడుగుదాం. అంటే అరే నీ పని మీదగా వచ్చింది. యువర్ వర్క్ అందరం కలిసి చేసేసాం. చెప్పు ఎలా ఉంది ఈరోజు? చేసాం, బాగానే ఉంది. అరే ఏంట్రా వాడే మొహం, వాడు ఏందోలే, ఓపిక లేదు, అయిపోయింది. సరే పద బ్లాగ్ స్టార్ట్ చేద్దాం. స్పాన్సర్స్ యొక్క పోస్టర్ ఒకటి ఉంది. అండ్ ఇక్కడ మా హెల్ప్ డెస్క్ దగ్గర స్టూడెంట్స్ ఉన్నారు, NSS వాలంటీర్స్ అండ్ మన స్టూడెంట్స్ అన్నమాట. స్టూడెంట్స్లో మొత్తం పిల్లలే. అరే జాఫర్, ఇందాక ఏం జరిగిందంటే, ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నారు కదా, ఇందాక మైక్లో వసీం అని ఒక స్టూడెంట్ టోపీ పెట్టుకొని తప్పిపోవడం జరిగింది. ఎక్కడైనా దొరికితే పట్టుకొని కొట్టండి. అరే నవ్వురా, కొంచెమే నవ్వురా, జోక్ వేసారా? సర్లే పద, వాడికి ఎలా ఇదేంట్రా? ఈ వాటర్ క్యాన్స్లో ఫిల్ చేసి అక్కడ మనకి ప్రొవైడ్ చేస్తారు. మీకు ఈవెంట్ అని ఎలానో జరుగుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి. సో అరే ఫస్ట్ అంబులెన్స్ మన ఏమైనా జరిగితే మనకి ఎమర్జెన్సీ కోసం ఈ అంబులెన్స్ అనేది మనకి అవైలబుల్లో ఉండిద్ది. ఓకేనా? అది స్టూడెంట్ అయినా సరే, ఫ్యాకల్టీ అయినా సరే. పద. సో ఫస్ట్ అయితే ఇక్కడ మన మెయిన్ సెంట్రల్ బ్లాక్ ఇది వచ్చేసి, లోపల కూడా చాలా ఈవెంట్స్ జరుగుతున్నాయి, తర్వాత కవర్ చేద్దాం మన సైమన్స్ బ్లాక్లో. ఫస్ట్ అయితే ఇక్కడ చూద్దాం. సో ఇక్కడైతే లైక్ ట్రీట్మెంట్ చేయడానికి ఆర్ హాస్పిటల్, సారీ ఇదిరా ఫస్ట్ ఎయిడ్ సంబంధించిన మొత్తం. అదే ఇక్కడ లైబ్రరీ స్టోర్ ఒకటి ఉంది. సో ఇక్కడ బుక్స్ అవన్నీ అమ్ముతున్నారు. ఇంకా మన BVITU బోర్డ్. అరే ఫోటో దిగాలరా. రాఫర్ ఇది చూసావా? అసలు చూడు థీమ్ చూడు. గార్డెన్ ఏరియా, పతంగ్స్, కైట్స్, హట్,
ముగ్గు చూపిద్దాం. చిన్న ముగ్గు పెట్టారు, వేరే లెవెల్లో ఉంది. భలే ఉంది కదా, ఫుల్ ట్రెడిషనల్ వేర్. చిన్న ముగ్గు, హట్ ప్లస్ ఫ్లవర్స్, సరౌండింగ్ అయితే మస్తు ఉంది. అందరూ అయితే భలే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. వీడియోలోనే అర్థమైపోతుంది కదా అందరి ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. సరే క్యూట్ సపోజ్ దిగి సార్. ఇదా చాలా మంది ఆనందంగా ఉన్నారు పిల్లలు. పద మొత్తం తిరుగుదాం. ఇక్కడ సెంటర్ బ్లాక్లో బ్లాక్ కదా మనకి. సెంటర్ బ్లాక్లో ఫస్ట్ మెయిన్ బోర్డు వివిఐడి బాలోత్సవ్, అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ మన బుద్ధుడి బొమ్మ, అండ్ చిన్నది అదే ఏమంటారా అక్వేరియం టైప్, దాంట్లో ఏదో పెట్టారు రథం లాగా పెట్టారు. అది రైతు మన ట్రెడిషన్. సో సెంటర్ బ్లాక్ దగ్గర తీయకూడదు షూటింగ్, ఫస్ట్ అక్కడ తీసేద్దాం పద. ఈ వెన్యూ చూద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ చిత్రలేఖనం జరుగుతుంది. జాఫర్, నీకు డ్రాయింగ్ అంటే ఇష్టమా? మామూలుగా ఇంట్రెస్ట్ కాదు, చిన్నప్పటి నుండి ఉందా. నేను చూసాను పిల్లలు అసలు మామూలుగా ర్యాంప్ ఉంది. వెళ్ళి చేద్దాం రా. లెవెల్లో సో ఇక్కడైతే చిత్రలేఖన జూనియర్స్కి సీనియర్స్కి ఇద్దరికి కలిపి ఈవెంట్ అనేది పెట్టారు, మెయిన్ స్టేజ్. సో ఇక్కడ కంటెంట్ ఏంటి అంటే ఒక టాపిక్ ఇస్తారు, ఆ టాపిక్ మీద మీరు స్టోరీ రాయాలి. మోక్షిత థర్డ్ క్లాస్ ఎక్కడ ఉన్నా ఇక్కడికి రావాల్సింది. చిత్రలేఖనం మోక్షిత బొమ్మ గీయాలి, దాంతో పాటు స్టోరీ కూడా రాయాలి. స్టోరీది వేరేదిరా. ఇక్కడే వాకృత్వం వాళ్ళు పిలిచారంటమ్మా, ఎక్కడున్నా నువ్వు ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నా. ఫస్ట్ ఈవెంట్ అయిపోయిందిరా. డ్రాయింగ్ చేయాలి, తర్వాత ఒక టాపిక్ ఇస్తారు, ఆ టాపిక్ మీద మీరు షార్ట్ ఎస్సే లాగా రాయాలి. సో ఫస్ట్ బ్యాచ్ అయితే అయిపోయిందిరా, మొత్తం ఖాళీ అయిపోయారు. సో ఈ ఈవెంట్ అయితే ఇది. ఇంకా చూద్దాం పదా. మొత్తం ఎన్ఎస్ఎస్ వాళ్ళు, ఎన్సిసి వాళ్ళు ఫుల్గా ఉన్నారు. మన మెయిన్ టీమ్ వచ్చేసి మన పని చెప్తాం. మన పని ఏంటంటే ఏం లేదు, విన్నర్స్కి రన్నర్స్కి మెడల్స్ ఇవ్వడం. నాయిస్ ఇది అవాయిడ్ చేయండి. సో ఇది మా పని, కాకపోతే ఇంకా అవ్వలేదు, చూద్దాం. ఫస్ట్ ఇక్కడైతే మొత్తం తిరిగి దాని తర్వాత మనం వర్క్ స్టార్ట్ చేసుకుందాం. మెయిన్ థీమ్ ఏంటంటే ఇక్కడ చేస్తుంది మొత్తం లైక్ ఆల్ స్టూడెంట్ బాడీస్ ప్లస్ ఫ్యాకల్టీ మెంబర్స్ అన్నమాట. సో ఇలా వీళ్ళు ఈ ఈవెంట్స్ అనేది ఆర్గనైజ్ చేస్తున్నారు, అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు జాయిన్ ఇన్ దిస్ వర్క్. అండ్ మేము కూడా ఈ వర్క్లో పార్టిసిపేట్ చేస్తున్నామంటేనే అది వేరే రేంజ్ ఉంది. సో ఫస్ట్ అయితే చూసేయండి, బాలోత్సవం స్టేజ్ మా ఓఏటి ఓపెన్ ఎయిర్ థియేటర్ అండి. ఫస్ట్ ఓపెనింగ్ సెరమనీ ఇక్కడే చేయడం జరిగిందనమాట. అరే పొద్దున్న ఓపెన్ సెరమనీలో ఉన్నారా? నేనైతే కాసేపు వర్క్ ఉంది కదా కాసేపు తీసాలే, నేనున్నా, వాడున్నాడు, వీడుండ్లా. సో ఇక్కడేనండి ఓపెన్ సెరమనీ అనేది జరిగింది. మన కాలేజీలో ఏమైనా ఈవెంట్ చేస్తే మెయిన్గా ఇక్కడే చేస్తారు. చాలా సెలబ్రిటీస్ వచ్చినా మ్యాక్సిమం ఇక్కడే. పైన చూసావా గంట సెంటర్లో ట్రెడిషనల్ రా, చాలా వరకు ట్రెడిషనే. ఇప్పుడు అందరు మర్చిపోతున్నారు కదా మన ట్రెడిషన్ అనేది, మన వాళ్ళు గుర్తు చేస్తున్నారు మొత్తం. అరే అక్కడ డిగ్నిటరీస్ రా కూర్చునేది. నేను ఒక డిగ్నిటరీని. స్నానం చేసేవారా ఫస్ట్? సార్ హెచ్ఓడి సార్ చూస్తున్నారు సార్. హెచ్ఓడి సార్ అనగానే వాడు భయపడ్డాడు. ఆ రేంజ్లో ఉంటారు మా సిఎస్ఎం హెచ్ఓడి సార్. మీ జూనియర్స్ ఎవరైనా చూస్తుంటే అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎంత స్ట్రిక్ట్గా ఉంటారో అంత క్లోజ్గా ఉంటారు సిఎస్ఎం హెచ్ఓడి సార్. ఓకేనా? ఇక్కడ చూసినట్లయితే ఫుల్ క్రాఫ్ట్ వర్క్ అయితే మస్తు చేశారండి వీళ్ళు. ఇక్కడ టెంట్స్ పక్కన మొత్తం టెంట్స్ వేసేసి, అంటే ఇటువైపు అటువైపు టెంట్స్ వేసేసి, ఇక్కడేమో పిక్చర్స్ దిగడానికి లైక్ చూసారా ఎంత బాగా చేశారో పిక్చర్స్ కోసం. కాకపోతే ఇది కొంచెం రివర్స్ పెట్టాల్సి ఉంది, ఎండ తగులుతుంది, లైటింగ్ బాగా నల్లగా ఉన్నాం. సో అది చూద్దాం. ఇది బాగుందిరా. రారా అంటే ఎండ వైపు పెట్టారు, పోయినసారి రివర్స్ లో పెట్టారు. కొంచెం నీడ వచ్చిన తర్వాత దిగుదాం.
ఇక్కడ ఏంట్రా ఏంటి అంటే అభినయం వేషధారణ. అభినయం యాక్టింగ్ అదే వేషం వేసుకొని యాక్ట్ చేయాలి. ట్రెడిషన్ సంబంధించి. అవును అసలు ఇదేంటి ఈ మధ్య అసలు చాలా తగ్గిపోయినాయి ఇలాంటివి. అవునరా ఇలాంటి ప్రోగ్రామ్స్ తగ్గిపోయి. అప్పుడు అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి. అరే బ్లాగ్ తీస్తున్నారా ఏంట్రా నీకు గుసగుసలు? వాడి గోల వాడికి ఉందిరా, వాడికి ఆకలేస్తుంది. ఫస్ట్ తిందామంట పదరా. నీరసం అయిపోయాడు అక్కడ పొద్దు నుండి పడుతున్నాడు. సో గైస్ ఫస్ట్ అయితే ఇంతవరకు కవర్ చేశాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి న్యూ బ్లాక్లో అండ్ రూమ్స్లో చాలా ఈవెంట్స్ జరుగుతున్నాయి అండ్ స్పెల్బీ కూడా జరుగుతుంది. సో అది కవర్ చేయాలి. కాకపోతే అంతకన్నా ముందు వాడికి ఆకలేస్తుందంట. అది తినేసిన తర్వాత స్టార్ట్ చేద్దాం. ఆకలేస్తుంది కదా, ఏమేమి పెడుతున్నారు కూడా మధ్యాహ్నం ఫుడ్ కూడా ఇక్కడేనండి. సో ఏమేమి పెడుతున్నారో కూడా చూద్దాం. చూసిన తర్వాత రూమ్స్ మొత్తం తిరుగుదాం వెళ్ళి. సో గైస్ అన్నంకి ముందు మన జూనియర్స్ ఉన్నారు అండ్ పిల్లలు ఉన్నారు, వాళ్ళతో అడుగుదాం. హాయ్, యువర్ నేమ్? My name is Ritvik Sai. ఫ్రమ్ విచ్ క్లాస్? Third class. థర్డ్ క్లాస్. ఓకే, ఏ స్కూల్ మీరు? Tata KLP Public School. ఇప్పుడే నా ఫస్ట్ టైం రావడం. సరే, ఏ ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నావు? నేను డ్రాయింగ్ ఈవెంట్. డ్రాయింగ్ ఈవెంట్ వెళ్ళావా, చేసావా? ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఫస్ట్ టైమే కదా రావడం. మీ ఎక్స్పీరియన్స్ చెప్పు. బాగుంది. సో విన్ అవుతావా? బాగా గీసావా? ఏం గీసావు ఇంతకి? సేవ్ ద ట్రీస్. ఏంటి? సేవ్ ద ట్రీస్. సేవ్ ద ట్రీస్. ఆ టాపిక్ మీద, ఆ థీమ్ మీద చేసావు. సో మీరందరూ కూడా ఫస్ట్ టైమే కదా? పర్లేదు, మాట్లాడండి. ఎలా అనిపిస్తుంది మీ అందరికీ? సో బ్రేక్ఫాస్ట్ తిన్నారా ఇక్కడ? తినలేదా? తినే వచ్చారు. సో మధ్యాహ్నం కూడా ఇక్కడే ఫుడ్, ఇక్కడే తినండి వెనకాల గ్రౌండ్ దగ్గర. సో బాయ్ గైస్. సో గైస్ మధ్యాహ్నం అన్నం తినేసాం. మధ్యాహ్నంది ఏమేమి పెట్టారో చూపిలేదు, ఎందుకంటే కొంచెం లేట్ అయిందనమాట. లైక్ అన్నం తినేసి ఇంకా తొందరగా వెళ్ళిపోవడం జరిగింది. కాకపోతే ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 4:30 అవ్వచ్చింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళే టైం కూడా వచ్చేసింది. కాకపోతే స్నాక్స్ అరేంజ్ చేశారనమాట. ఏమేమి అరేంజ్ చేశారో ఒకసారి మన వసీం తింటున్నాడు, ఫస్ట్ అడుగుదాం. దిస్ ఈజ్ దేశీ ఉగ్గాని. దీనిలో ఇలాంటి చిప్స్ నంచుకొని తింటే బేజాన్ ఉంటుంది. బేజాన్ ఉంటుంది. అరే నువ్వేం తింటున్నావు? చిప్స్ అంటే చిప్సే. కార్న్ఫ్లక్స్ తింటే ఏరా బేబీ చిప్సా? ఏ రోడ్డు మీద అరే వేస్తారా? కాదురా, ఇంకెవరో కార్న్ఫ్లెక్స్. కార్న్ఫ్లెక్స్ ఏంట్రా కొన్నే తెచ్చుకున్నావు? అయిపోయింది, 2 ప్లేట్లు తిన్నా ఇప్పుడు. 2 ప్లేట్లు. మీ ఆల్సో 3 ప్లేట్స్. ఇది రెండో ప్లేట్. ఇదో ఇది రెండో ప్లేట్. సో గైస్ నేను కూడా 2 ప్లేట్స్ కార్న్ఫ్లెక్స్ తిన్నా. నాకు ఉగ్గాని అంతలా ఇష్టం ఉండదు, సో అందుకనే ఉగ్గాని తిన్నా. అండ్ ఇవాళ ఈవెంట్స్ సంగతి వచ్చేస్తే ఈవెంట్స్ బాగానే జరిగాయి. ఇందాక చిత్రలేఖనం అండ్ కొన్ని డ్యాన్స్ అవి కొన్ని చూపించాను అనమాట. సో అవి కొన్నే జరిగాయి. సో ప్రతిదీ నేను ఉండలేకపోయా, ఎందుకంటే బయట ఉన్నా కాబట్టి, బయట వర్క్ చేస్తున్నా కాబట్టి. సో రేపు మళ్ళీ వస్తాం కదా, రేపు కంప్లీట్ ఈవెంట్స్లోకి ఉందాం. రేపు మన పని కూడా ఈవెంట్స్లోనే ఉంది. సో ఈవెంట్స్లోనే పని కాబట్టి ఈవెంట్స్లోనే తిరుగుదాం. అండ్ స్నాక్స్ తినేసారు కదా. సో గైస్ ఇక్కడ టెంట్ వేశారు కదా, ఈ ప్లేస్ వచ్చేసి మా వాలీబాల్ కోర్ట్ అనమాట. ఇక్కడ మొత్తం టెంట్ మొత్తం వేసి అక్కడ కౌంటర్స్ కనిపిస్తున్నాయి కదా, లైక్ అక్కడ అటువైపు, అక్కడ నిన్ను కాదురా నీ మీద ఫోకస్ అవుతుందిరా అది. సో అటు ఫుడ్ కౌంటర్స్ పెట్టారనమాట. మేము కరెంట్లీ ఇప్పుడు కౌంటర్ నెంబర్ 8 దగ్గర కూర్చున్నాం. ఫోకస్ అవ్వట్లేదు. సో కౌంటర్ నెంబర్ 8 దగ్గర కింద గ్రౌండ్ మీద కూర్చున్నాం. అండ్ అటు చూస్తే మీకు కౌంటర్స్ కనిపిస్తాయి. ఇంతకు ముందు ఇక్కడ మొత్తం కౌంటర్స్ ఉండేవి, మొత్తం తీసేశారు ఎందుకంటే టైం అయిపోయింది అండ్ జనాలు చాలా తక్కువ అయిపోయారు. అరే ఇంతకు ముందే ఎంతమంది వచ్చారా ఇక్కడిగా? 100 మంది. నైస్ తెలుగు. మధ్యాహ్నం భోజనం తిన్నావా? ఎలా అనిపించింది? పర్లేదు, బాగానే ఉంది. మనలో నువ్వేడా తింది? నేనే తింది. అసలు ప్లేట్ చూసావు అనేది ఆ మిరపకాయలే ఉంది. నువ్వురా? పర్లేదు, ఓకే మన వంటలో బాగాలేదుగా, కొద్దిగానే తిన్నా. అరే ఒకసారి మొత్తం మళ్ళీ చూపిద్దామా? రేపు చూపిద్దామంటావా? రేపే. రేపేనా?
ఎందుకన్నా ఈ రోజు టైం అయిపోయింది, ఇప్పుడు బస్సులోకి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోదాం. నువ్వురా? అంతే, రేపే చూపిద్దాం, ఎందుకంటే ఇంకా ఓపిక కూడా లేదు నాకు కూడా. సో గైస్ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్. సో గైస్ జస్ట్ టైం వచ్చేసి, అరే ఎంత అవుతుందిరా టైం ఎంత అవుతుంది? 5:40. 5:41 అవుతుంది. ఇంకా బస్సెస్ కదలలేదు. ఈవెంట్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. 24 ఈవెంట్స్ అయితే కంప్లీట్ చేశారు. ఇవాళ మేము ఏమేమి వర్క్ చేసామంటే మొత్తం ఇంటర్నల్ వర్క్స్ అనమాట, పెద్దగా స్పెషల్ ఏం కాదు. కాకపోతే ఈవెంట్స్ కొద్దిగా చూపించాను. రేపు ఇవాళ ఓపెన్ సెరమనీ అండ్ కొన్ని ఈవెంట్స్ అలానే జరిగాయి. రేపు మొత్తం కంప్లీట్ ఒక్కొక్క ఈవెంట్కి వెళ్ళి విజిట్ చేద్దాం. ఫస్ట్ అయితే ఇవాళ అయితే కంప్లీట్ టూర్ అనేది లేకపోయా, కాకపోతే ఓవర్ వ్యూ ఇచ్చాను. వీళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారనమాట. బ్రో ఇట్రా రివ్యూ అడుగుతా. సో ఎలా అనిపిస్తుంది ఫస్ట్ టైం? వండర్ఫుల్. ఎన్ని ఈవెంట్స్కి విజిట్ చేసావు? అన్నిటికి వెళ్ళావా? సరే, ఫస్ట్ టైం కదా బాగా వచ్చి. రేపు వస్తావా మరి? 3 days వస్తాను. సో మేము రేపు ఒక్కరోజు వస్తాము, ఎల్లుండి డౌటే, ఎల్లుండి చూడాల్సిందే. రేపైతే ఫుల్ వర్క్, పొద్దున్న 6కే రావాలి. ఇంకా ఫర్దర్ వర్క్స్ కంప్లీట్ చేసుకుని పొద్దున్నే వర్క్స్ కంప్లీట్ చేసుకుని ఇంకా వాళ్ళ ఈవెంట్స్ బ్లాగ్ అనేది కంప్లీట్ చేస్తాను రేపటికల్లా. స్టే ట్యూన్ అవ్వండి. సో మన వసీం అండ్ జాఫర్ ఇద్దరిని అడుగుదాం వాళ్ళకి ఎలా అనిపించిందో. ఎలా అనిపించింది? నేను పొద్దునే చెప్పాను కదా. కాదు, సాయంత్రం కల్లా ఎలా అనిపిస్తుంది? ఫుల్ టైడా? నాకు ఒంట్లో బాగా, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా వామిటింగ్స్ ఇప్పుడు అదేదోలా అయిపోయింది పరిస్థితి అయితే అసలు. అంటే వీడికి టాబ్లెట్స్ వేసుకోలేదు ఇవాళ, అందుకనే వీడికి ఇవాళ ఫరక్ పడింది. అరే నా మాట ఇన్రా, రేపు పొద్దున్న క్యారేజ్ టాబ్లెట్స్ తీసుకొనే వర్క్కి రా, లేకపోతే వద్దు. లేకపోతే కాలేజీ అవసరం లేదు, అర్థమైందా? నేను ఈరోజు తెచ్చాను అనుకున్నాను. నేను నాకు తెలీదు వాడు. అరే ఎన్ని రోజుల నుంచి అమ్మ తిడుతుందో తెలుసా? ఏంది మరి, నేను తెచ్చుకుంటే వెళ్దాం, లేకపోతే ఇంట్లో కూర్చుందాం, ఇబ్బంది ఏం లేదు. సరేనా? అరే జాఫర్ నువ్వు చెప్పు ఇవాళ ఎలా అనిపించింది? ఫస్ట్ రోజు కదా, నేను కూడా లాస్ట్ ఇయర్ అయితే రాలా. పర్లేదు, మంచిగానే ఉంది. ఇది మొత్తం స్క్రిప్ట్స్, అసలు పిల్లలతో అసలు నేను ఏం ఆడుకున్నాను తెలుసా? ఇందాక నేను మనం అక్కడ స్నాక్స్ తిన్నాను చూడు, అక్కడ నేను అనుకున్నానయ్యా, వచ్చినందుకు ఫుల్ చిల్ అయ్యా. నేను కూడా రేపు కూడా వద్దాం, నువ్వు ఈ రోజు ఉన్నట్టు ఉండకుండా రేపు కొంచెం టాబ్లెట్స్ వేసుకొని కొంచెం ఉన్నావు, మేము కూడా హడావుడి చేద్దాం. హుషారుగా ఉండు, ఓకేనా? ఉంటా, రేపు తగ్గిపోయిద్దిలే, ఏం కాదు. ఇంకా ఈరోజు టాబ్లెట్స్ ప్రభావం వల్ల నువ్వు వేసుకోలేదుగా. అరే వాళ్ళకి టాబ్లెట్స్ తీసుకోవాలా లేకపోతే ఏంటి? చూడాలిరా, ఇంటికి వెళ్ళి మ్యాక్సిమం ఉంటాయి. అంటే ఇంకా 15 days అవ్వలేదు కాబట్టి ఉన్నాయి, ఇంకా చూసుకొని తెచ్చుకుంటా. రేపు కట్ చేసుకొని తెచ్చుకుంటా జోబులో. ఎరా గుర్తు చేయండి ఒకసారి. ఆర్ యూ ఎక్సైటెడ్ ఫర్ టుమారో? బయలుదేరేటప్పుడు చేయకండి రా. అరే నవ్వు భయం వేసిందా? సో రేపు ఏం డ్రెస్ కోడ్? మేమైతే వాళ్ళ మెరూన్ వేసుకున్నామయ్యా. ద ట్రేటర్ బ్లూ. రేపు బ్లూ వేసుకోకపోతే అప్పుడు చెప్తాం మీకు. ఈడేందాక నుండి బ్లూ అంటున్నాడు. సరే మీరు కలర్స్ ఉంటే చెప్పండి, చూద్దాం. అరే రెయిన్బో. రెయిన్బో నా దగ్గర రెయిన్బో నా దగ్గర లేదయ్యా అంట. ముందు నీ దగ్గర ఈడు కరుగుందా అడుగు, ఈడు దగ్గర రెయిన్బో ఉందే అడుగు. అరే ఏ కలర్ చెప్పండి, వేసుకొద్దాం. బ్లూవే. అరే లావెండర్ రా. లావెండర్ నా దగ్గర లేదు. అమ్మాయిల కలర్లో చెప్పమని లేదు, అబ్బాయిల కలర్లో చెప్పమని. ఆరెంజ్ రా. మళ్ళీ అమ్మాయిల కలర్లో చెప్పాలి. అరే ఆరెంజ్ అమ్మాయి కలరా? అరే లేట్రా, నాకు ఒక డౌట్, కలర్స్ మీద ఉంటాయా? ఇది అమ్మాయిది, ఇది అబ్బాయిది ఉంటాయా? హెచ్ఓడి సార్ వీడికి ఆ భయం పుట్టేసిందిరా. ప్రపంచ బాలుల పండుగ బాలోత్సవ్ 2025 మొదటి రోజు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందండి. సో మీరు చూసే ఉంటారు కంప్లీట్ వ్లాగ్లో మనం ఏమేమి చేసాం, ఎలా చేసాం అనేది. అండ్ మీకు ఇంకో సర్ప్రైజ్ అండి, అది ఆ సర్ప్రైజ్ రేపే చెప్తాను. చాలా 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 ఇంపార్టెంట్ మాకు ఈ సర్ప్రైజ్ అనమాట. సో మేము ఎలా అయితే అనుకుంటున్నామో అలానే జరగబోతుంది. అది మీతో షేర్ చేసుకోవాలని ఎప్పటి నుంచో ఉండేది, కానీ మళ్ళీ సహకరిస్తుందా
టైము ఆర్ సిచ్యువేషన్ సహకరిస్తుందా లేదా అనేది డౌట్ ఉండే, కానీ ఇవాళ మొత్తం క్లారిటీ వచ్చేసింది. రేపు ఆ సర్ప్రైజ్ ఏంటో మీకు చెప్తానండి. ఇప్పుడు మొదటి రోజుకి వచ్చేద్దాం. మొదటి రోజు ఏమేమి జరిగినాయి? ఫస్ట్ అయితే వెళ్ళామండి కాలేజ్కి. వెళ్ళంగానే బ్రేక్ఫాస్ట్ చేసేసాం. బ్రేక్ఫాస్ట్ చేసుకున్న తర్వాత ఇంకా మనం మొత్తం తిరిగి మొత్తం ఈవెంట్స్ చూసాం, ఏమేమి జరుగుతాయి, అసలు ఓపెన్ సెరమనీ ఎలా అయింది, అది మొత్తం మన ఈ వ్లాగ్లో కవర్ చేసాం అనమాట. సో సెకండ్కి వచ్చేద్దాం. సెకండ్ స్టెప్ ఏంటి? మన వర్క్ మనం కంప్లీటెడ్ చేసుకున్నాం. అండ్ థర్డ్ వచ్చేసి రేపు ఆ సర్ప్రైజ్ ఏంటో చెప్తాను. ఈ 3 యొక్క కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఈ బ్లాగ్లో కవర్ చేసామండి. సో ఇప్పుడే ఇప్పుడే వచ్చింది, రావడమే నేను వ్లాగింగ్ స్టార్ట్ చేశాను. అండ్ మూడో రోజు కంపల్సరీ అమ్మని తీసుకొని వెళ్తున్నాను. సో మా మదర్ కూడా రావాల్సిందే, మా మదర్ కూడాని చూపిస్తాను. మొత్తం కాలేజ్లో క్లోజింగ్ సెరమనీతో పాటు అమ్మని చూపిస్తాను. థర్డ్ డే రేపు మాత్రం లైక్ మెయిన్ సార్తో మాట్లాడాలి. అండ్ మన ఆ సర్ప్రైజ్ గురించి సార్ కుదిరితే సార్ని వ్లాగ్లో తీసుకుంటాను, లేకపోతే నేనే చెప్తానండి. అండ్ రేపు ప్రతి ఈవెంట్కి పర్సనల్గా వెళ్ళి ఇవాళ 24 ఈవెంట్స్ జరగడం అయింది. రెండో రోజు వచ్చేసరికి 19-20 ఈవెంట్స్ కవర్ చేస్తామన్నమాట. సో ఆ ప్రతి ఈవెంట్ దగ్గరికి వెళ్ళి ఏమేమి చేస్తున్నారు, ఏమేమి చేయబోతున్నారు రేపు అనేది కనుక్కుందాం. సో నేనైతే చాలా ఎక్సైటెడ్ అండి. నాతో పాటు మీరు కూడా ఇలానే బ్లాగ్ చూస్తూనే ఉండండి. మెయిన్ మ్యాటర్కి వద్దాం. ఇంకా ఛానల్ని ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయట్లేదు. మీరు కనుక కింద కనిపిస్తున్న ఆ చిన్న లైక్ బటన్ కనుక నొక్కినట్లయితే నా ఈ బ్లాగ్ అనేది నలుగురికి షేర్ అవుతుంది, మన వీడియోస్ అండ్ మన ఛానల్ గ్రోత్ చాలా అవుతుంది అనమాట. సో ప్లీజ్ తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ కింద రెడ్ కలర్ బటన్ అలానే ఉంటే ఒకసారి చూడండి, కింద కనిపిస్తుందో లేదో చూడండి. రెడ్ ఉంటే దాన్ని నొక్కి గ్రే చేసేయండి అండి తొందరగా. అండ్ బెల్ ఐకాన్ ఉంటే దాన్ని కూడా ఆన్లో పెట్టుకోండి. ప్రతిరోజు వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి. మా సపోర్ట్ మీ నుంచి చాలా అంటే చాలా కోరుకుంటున్నాను అనమాట. ప్లీజ్ ఇలానే మీరు ఎలా అయితే వీడియోస్ చూస్తున్నారో అలానే కంటిన్యూస్గా చూడండి. అండ్ ప్రతి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ నా వ్లాగ్లో వస్తుంది. సో ఇప్పుడైతే అన్నం తిందాం. అన్నంలో ఏమేమి ఉందో చూద్దాం. సో దాని తర్వాత వ్లాగ్ని ఎండ్ చేస్తా. ఫస్ట్ అన్నం తిందాం, ఆకలేస్తుంది. గైస్ ఇప్పుడే అన్నం తినేసాను అండ్ ఇప్పుడు తొందరగానే నిద్రపోబోతున్నాను. వీడియో ఎడిట్ చేసి పెట్టేసి ఇంకా నిద్రపోతాను. రేపు పొద్దున్న 6కి లెగిసి వెళ్ళాలన్నమాట. సో దానికోసం తొందరగా నిద్రపోవడం చాలా రిక్వైర్. అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కనిపిస్తున్న లైక్ బటన్ని నొక్కండి. రేపు ఇంకో కొత్త వ్లాగ్తో కలుద్దాం. రేపటి వ్లాగ్ కోసం స్టే ట్యూన్. సీ యూ, టాటా, బాయ్ బాయ్, గుడ్ నైట్ అందరికీ.